బండ సందులలో ఎగిరే పావురమా. వెయిట్ మినిట్ ప్రోగ్రామ్ను వీక్షించడానికి ఆన్లైన్కి వచ్చినటువంటి మీకు ప్రభు పేరట శుభములు కలుగునుగాక. ప్రేమైన వాళ్ళారా, ఒక పాట నాకు చాలా ఇష్టమైన పాట అండి. ఆ మొట్టమొదట సెంటెన్స్ ఏంటంటే, బండ సందులలో ఎగిరే పావురమా, పెటు బీటలను ఆశ్రయించే పావురమా. బండ సందులలో ఎగిరే పావురమా, పెటు బీటలను ఆశ్రయించే పావురమా. పావురమా పావురమా. దేవుని బిడ్డలారా, పరమగీతాలు 2వ అధ్యాయం 14వ వచనంలో ప్రియురాల్ని ఉద్దేశించి ప్రియుడు రాసిన మాటలు. బండ సందులలో ఎగిరే పావురమా, పేటు పీటలను ఆశ్రయించే పావురమా, నా ప్రియురాల నీ స్వరము మధురము, నీ ముఖము మనోహరం. ఎంత ఎంత శ్రేష్టమైనటువంటి మాటలండి. దేవుని బిడ్డలారా, ప్రభు అయినటువంటి యేసుగా సాదృశ్యంగా ఉన్న ప్రియుడు, పెండ్లి కుమారుడు, ఈయన పాడుతున్నటువంటి పాట ఎవని? బండ సందులలో. అంటే ప్రాకారం, ఆ పట్టణానికి ఆ దేశానికి ప్రాకారంగా ఉన్నటువంటి ఆ బండలు, మౌంటైన్స్, రాక్స్. ఆ రాక్స్లో మధ్యలో గ్యాప్స్ ఉన్నాయి. ఆ గ్యాప్స్ని ఆశ్రయించే పావురమా, పేటు బీటలను ఆశ్రయించే పావురమా. అంటే మౌంటైన్ సైడ్స్ హ్యావ్ క్లెఫ్ట్స్, అంటే కొండలకి మధ్యలో గ్యాప్స్ ఉన్నాయి. ఆ గ్యాప్స్లో ఎత్తైనటువంటి స్థలాల్లో పావురమా, నీ పిల్లల్ని అక్కడ గుడ్లు పెట్టి, చిన్నపిల్లల్ని నువ్వు కంటానికని పొదుగటానికి నువ్వు అక్కడ కదా నీ నెస్ట్ వేసుకున్నావు అని ప్రియుడు జ్ఞాపకం చేసుకుంటూ పాడుతున్నాడు. దేవుని బిడ్డలారా, ఇది ఆత్మ సంబంధమైన సత్యము. ఎందుకంటే ఈ పావురము ఎవరికి సాదృశ్యము అంటే పరిశుద్ధాత్ముడికి మనకు తెలుస్తుంది. అయితే ప్రియురాల్ని ఉద్దేశించి ఎందుకు అలా పాడుతున్నాడు అంటే, ప్రియురాలు ఎవరిని బట్టి సంఘంగా ఏర్పరచబడ్డదంటే పరిశుద్ధాత్మను బట్టి. పరిశుద్ధాత్ముడు సంఘం మీదకి, ఆది సంఘం మీదకి దిగి వచ్చాడు. వచ్చినప్పుడు వారందరూ పరిశుద్ధాత్మతో నింపబడిన వారై, పరిశుద్ధాత్మ అనుగ్రహించిన కొలది వారు అన్య భాషలు మాట్లాడసాగిరి. అంటే వారి జీవిత విధానం మారిపోయింది. దే బిగ్యాన్ టు కాంగ్రిగేట్, ఒక సంఘంగా వారు కలుసుకోవటం మొదలుపెట్టారు. కనుక ఆ సంఘం ఎలా పుట్టింది అంటే పరిశుద్ధాత్మను బట్టి. నెస్ట్ వేసి గూడు కట్టి ఆ సంఘాన్ని కన్నది పరిశుద్ధాత్ముడు. అయితే వాక్యము లేకుండా ఆ పిల్లలు విత్తనము వారిలో మొలకెత్తదు. కనుక వాక్యము ఎవరు? యేసు ప్రభుల వారు. యేసు ప్రభుల వారి విత్తనంతో వారు జీవించడం మొదలుపెట్టారు. యేసు ప్రభు వారి విత్తనంతో జీవించినటువంటి వారిని ఇప్పుడు పొదుగుతున్నాడు పరిశుద్ధాత్ముడు. అందుకే బండ సందులలో, ఆ సందుల్లో ఎవరికీ కనబడకుండా, ఎవరికీ తెలియకుండా, శత్రువు దగ్గరికి రాకుండా కాపాడటానికి బండ సందులలో, పేటు బీటలలో ఆ పొదిగే ఆ గూడిలో ఉన్నటువంటి సంఘాల గురించి యేసు ప్రభు వారు ఆయన చూస్తూ పాడుతూ ఉన్నటువంటి పాట. దేవుని బిడ్డలారా, అందుకే నీ జీవితంలో గ్యాప్స్ ఉన్నాయా అని గతంలో నేను మీతో పంచుకున్నాను. మీరు గ్యాప్స్గానే ఉన్నట్లయితే ఆ గ్యాప్ని క్రీస్తు యేసు వారు మహిదైశ్వర్యములో మీ ప్రతి అవసరతలు తీర్చబడతాయని చెప్పాను. కనుక దేవుని బిడ్డలారా, ఆ గ్యాప్స్లోనే మిమ్మల్ని పరిశుద్ధాత్ముడు మొలకెత్తించి, మీరు చిగురు పెట్టించి, మీ ద్వారా ఫలాలు పొందుకోవాలని, యేసు ప్రభుల వారికి ఫలాలు ఇవ్వటానికని ఆయన మిమ్మల్ని అభివృద్ధి చేస్తాడు. ఎంత గొప్ప దేవుడు! ఎక్కడ కనబడతామో, ఎక్కడ కనబడమో, ఎక్కడ అవకాశం ఉండదో, ఎక్కడ ఇబ్బంది అనుకున్నామో అక్కడే దేవుడు మనల్ని లేపుతాడు. ఇది పరిశుద్ధాత్ముడు దేవుడు చేసే కార్యం. కనుక సంఘాలతో
యేసు ప్రభుల వారు, ప్రియుడైనటువంటి యేసు ప్రభు వారు పాడుతున్నారు. బండ సందులలో ఎగిరే పావురమా, పేటు బీటలను ఆశ్రయించే పావురమా, నీ స్వరం వినాలనుంది, నీ కంఠము స్వరము, కంఠస్వరము వినాలనుంది, నీ ముఖము అందము, సౌందర్యము, యు ఆర్ లవ్లీ అని సంఘం గురించి పాడుతున్నటువంటి పాట. పరిశుద్ధాత్ముడు తల్లిలాగా ఆ సంఘాలని పొదిగి ఎదిగింపచేసి ఆశీర్వదింపబడాలని ఆయన ఆశపడుతున్నారు. మనం ఆశీర్వదింపబడటానికి ఇష్టపడదామా? ఒప్పుకుందామా? పరిశుద్ధాత్ముడు మన మీదకి దిగి వచ్చునుగాక. పరిశుద్ధుడ ప్రభా, నీకు వందనాలు, స్తోత్రాలు. ఆశీర్వదించండి ప్రభా. మా మీదకి రండి ప్రభా, రండి, మా మీదకి రండి, మమ్మల్ని నింపండి ప్రభా. ఎదిగింపచేయండి ప్రభా. క్రీస్తు వారి కొరకు ఫలింపచేయండి. మీ నామానికి తద్వారా మహిమ తెచ్చుకోండి. యేసు నామములో ప్రార్థించి వేడుకొంచున్నాం తండ్రి, ఆమేన్.